కొన్ని మంచి మాటలు చెప్పాను. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనే సంగతి చెప్పాను. ఎవరు మనవాళ్ళు సుధాకర్ అన్న నేను గురువారం చెప్పాను, గుర్తుంది కదా మీ అందరికీ. ఎవరు మనవాళ్ళు? ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటారో వారే మనవాళ్ళు. మీరు కనిపించిన వాళ్ళంతా మనవాళ్ళు అనుకున్నారు. ఎవరు నా బంధువులను, వాళ్ళను, వీళ్ళను మనవాళ్ళని ఎప్పుడు అనుకోవద్దండి. బంధువులు నిజంగా మనవాళ్ళ, రా బంధువుల. వాక్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మనవాళ్ళు, గుర్తుపెట్టుకునేప్పటికీ. నిజంగా ఈరోజు చాలా సంతోషపడ్డాను. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఒక పండగల పిల్లలు ఆ కార్యక్రమాన్ని చేశారు, ఒక పండగ వాతావరణాన్ని కలిగించారు. అది చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మా నాన్న ఎవరో నాకు తెలీదు. కొన్ని సంవత్సరాలు వేరే వాళ్ళు నన్ను పెంచుకున్నారు. ఏమండి, అక్కడ ఒంటరిగా బ్రతికాను అనమాట, ఒంటరిగా పెరిగాను. నలగర్లోకి వచ్చినప్పుడు సంతోషంగా ఉండేది. ఒంటరిగా ఉన్న నాకు నలుగురు కనపడగానే, పిల్లలు కానీ పెద్దలు కానీ సంతోషపడేవాడిని. వాళ్ళతో కూర్చొని ఆడుకోవడానికి, వాళ్ళతో కూర్చొని తినడానికి సంతోషపడేవాడిని, ఆనందించేవాడిని. నా వాళ్ళు ఉన్నారండి, సొంత వాళ్ళు ఉన్నారు, అంటే బంధువులు ఉన్నారు, సొంత వాళ్ళు అయిపోయిన వాళ్ళు. నాకు ఊహ వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత నా వాళ్ళు అనే వాళ్ళ దగ్గరికి వచ్చి నేను వాళ్ళ దగ్గర కూర్చొని భోంచేద్దామని ఆశించేవాడిని. ఒంటరిగా తింటే బాగుంటుందా, 10 మందితో కలిసి కూర్చొని తింటే బాగుంటుందా? అప్పుడప్పుడు మనం పిక్నిక్ వెళ్తాం, గమనించండి. అందరం కలుసుకొని ఎక్కడికైనా వెళ్తాం, ఒక కారు తీసుకొని, లేకపోతే ఏదో ఒక విధంగా మనం వెళ్తాం. ఒక చక్కని చెట్టు కనపడినప్పుడు, ఒక బోరుబావి కనపడినప్పుడు ఆడందరం దిగి అందరం కూర్చొని తింటూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి? అలా కాకుండా మనం ఒక్కరమే ఇంట్లో కూర్చొని తింటుంటే ఎలా ఉంటుంది? దానికి దీనికి తేడా చూడండి. అందరితో కలిసి ఉండడానికి, కలవకుండా ఉండడానికి తేడా ఉంటుందండి. నేను కూడా వీళ్ళందరితో కలిసి భోంచేయాలి, వీళ్ళందరితో కలిసి ఉండాలి అని మా వాళ్ళు భోజనాలు చేసేటప్పుడు నేను పోతాను, నాకు కొంచెం పెడతారేమో, నేను వాళ్ళతో తిన్నామని వెళ్ళినప్పుడు ఏంటి వాళ్ళందరూ కూడా తినేటప్పుడు రారా కూర్చోరా భోంచేరా అనరా అంటే వాళ్ళు. బాగా వినండి, రారా కూర్చో భోంచే అనరు. వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, నా వయసు పిల్లలే, వాళ్ళతో పాటు నాకు తినాలని ఉంటుంది. ఏమండి పంచని అంటారు చూసావా, ఆ తలుపు దాలబందరగా నిలబడుకొని చూస్తూ ఉంటా పెడతారేమో అని. అందుకే నా ముందర ఎవరైనా కనపడినారు తినేటప్పుడు వాళ్ళు రావాల్సిందే నా దగ్గరికి భోంచేసేదానికి. మా ఇంట్లో అందరం కలిసి తింటామండి. ఈరోజంతా చాలామంది కలిసి భోంచేసాం. దేవుని పిల్లలారా, అలా నిలబడుకుంటాను పిలిచి పెడతారేమో అని. వాళ్ళకి తినడం తప్ప పిలవడం తెలియదండి. కొన్ని సంవత్సరాలు చూశాను. అందరూ తినేసినాక మిగులుతాయి చూసావా, ఒకడి గిన్నెలో ఒక మొక్క, ఒకడి గిన్నెలో కొన్ని మెతుకులు, ఒకడి గిన్నెలో కొన్ని, అలా కొన్ని 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 అన్నీ కూడా గిన్నెలోకి తీసేది, కుక్కకి తీసినట్టు. మా ఇంట్లో ఒక ఆమె ఉండదు, పేర్లు చెప్పకూడదు ఎందుకంటే యూట్యూబ్లో పెడతా కాబట్టి మళ్ళా ఇబ్బంది అవుతుంది. రే ఇట్రా ఇట్రా ఇట్రా, ఎప్పుడు అందరూ లేచిన తర్వాత మిగిలితే రే రే ఇట్రా, మిగలకపోతే రే లేదు ఓరే లేదు, మిగిలితే ఇట్రా అని చెప్పి ఆ గిన్నె నా ముందర పెట్టి తిను అంటుంది. దాన్నే బిర్యానీలో తినేవాడిని నేను.
మా అమ్మ పెట్టింది, మా అత్తోళ్ళు పెట్టారు, తినేవాడిని. అలా పెరిగాను నేను. చిన్నప్పుడు చాలా బాధపడేవాడిని. ఏంటి వీళ్ళు, నేను ఒంటరిగా బతికాను కదా, ఒంటరిగా ఉన్నాను కదా, ఈరోజు బంధువుల దగ్గరికి వచ్చాను, అమ్మోళ్ళ దగ్గరికి వచ్చాను, వాళ్ళందరూ నా వయసు వాళ్ళే, వాళ్ళతో పాటు కలిసి తిన్నాం అనుకుంటే వీళ్ళు ఏంటి నన్ను పట్టించుకోలేదే, పక్కన పెట్టేశారని బాధపడేవాడిని. అప్పుడు నా బాధ దేవుడు చూసినట్టున్నాడు. అరే, నువ్వు నలుగురితో కూర్చొని తినాలని అనుకుంటున్నావు కదా, దానికి ఎంతో సంతోషించాలనుకుంటున్నావు కదా, ఒకరోజు వస్తుంది నీకు. ప్రతి మనిషికి ఒకరోజు వస్తుంది. వెయిట్ అండ్ సీ, ఎదురు చూడాలి, తొందరపడద్దండి. నా అనుభవాన్ని చెప్తున్నాను మీకు నేను. ప్రతి మనిషికి దేవుణ్ణి నమ్ముకున్న వాడికి గురించి నేను చెప్తున్నాను. దేవుణ్ణి నమ్ముకోనడికి ఏ రోజు లేదు. దేవుణ్ణి నమ్ముకున్న వారికి చెప్తున్నాను నేను. నువ్వు నలుగురితో కూర్చొని భోజనం చేస్తే సంతోషపడాలనుకుంటున్నావు కదా, నలుగురితో కాదు, 40 మందితో 100 మందితో కూర్చోబెట్టి నీకు భోజనాన్ని సిద్ధపరుస్తానని దేవుడు నాతో అన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు నిజంగా పిల్లలందరూ, చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఒకరు చికెన్ తెచ్చారు, ఒకరు కేక్ తెచ్చారు, ఒకరు గిఫ్ట్లు తెచ్చారు. ఏమండి చూడండి, ఈ డ్రెస్సు నేను కొనుక్కోలేదు, ఏ డ్రెస్ నేను కొనుక్కోలేదండి, అందరూ తెచ్చిచ్చారండి. ఒకరొక డ్రెస్సు, ఒకరొక డ్రెస్సు, ఒకరొక డ్రెస్సు, ఒకరు ఇలా, ఇంకొకలా, వాళ్ళందరి మధ్య కూర్చోబెట్టి ఒకనాటి నా జీవితాన్ని గుర్తు చేశాడండి దేవుడు. చూసావా, నువ్వు కోరుకున్నది ఏది, నేను ఇచ్చింది ఏంది. ఏమండి, మనం ఒకటి తలిస్తే ఆయన 100 తలుస్తాడండి. మనం ఒకటి అనుకుంటే ఆయన ఇచ్చేది ఎంతో తెలుసా, 100 ఇస్తాడు. నిజంగా అండి, ఈరోజు వీళ్ళందరినీ చూసినప్పుడు సంతోషం అండి. అందరం కలిసి కూర్చొని భోజనం చేసుకున్నాం. సాయంత్రం అయింది, బయలుదేరుతున్నాం. మరి మన కుటుంబం వాడికి ఉంది కదా, ఎక్కడ, మేరీనగర్లో ఉంది కదా. మీరందరూ మమ్మల్ని కుటుంబం అనుకుంటున్నారు లేదో నాకు తెలీదు, నాకైతే మీరు కుటుంబం అనుకున్నాను. ఎట్లా ఋతు, సరే వాళ్ళకి మంచి స్వీట్ ఇద్దామనింది. వద్దొద్దు, ఇక్కడ అందరం భోజనం చేసాం, ఆడ కూడా మనం కలిసి మనకున్న కాడికి కూర్చొని పచ్చడమైనా సరే 10 మంది కూర్చొని తింటే ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, పరమాణంలో ఉంటుంది అన్న చెప్పినట్టు. మనం గడపదాం. సరే బా, ఓకే. వెంటనే చెల్లెలు, మా మిస్సెస్ అందరూ కలుసుకొని టక కొంత అన్నం చేసేసారు. వెంటనే అంత చికెన్ తీసుకొచ్చి కూర చేసేసాం. వెంటనే తీసుకొచ్చాం. దేని తెచ్చారనుకుంటున్నారు, కలిసి ఉంటే. దేవుని పిల్లలారా, మనం అందరం కుటుంబం, మనమందరం దేవుని పిల్లలం. దేవుని యందు మనం సహవాసం కలిగి ఉంటే ఎలా ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుందండి, సంతోషంగా ఉంటుందండి, సమాధానకరంగా ఉంటుందండి. అలాంటి పిల్లలుగా మన వాళ్ళందరినీ దేవుడు చూడాలనుకున్నాడు. ఎప్పుడు చూడాలనుకుని ఎవరితో అన్నాడు తెలుసా మాట, ఇలా మనం బ్రతకాలని, ఇలా దేవునిలో జీవించాలని, ఆత్మ సంబంధంగా మనం అందరం కూడా ఐక్యత కలిగి, ఏమండి, ఆత్మ కలిగించు ఐక్యత అని ఉంటుంది. ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో. ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఎఫెసీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం అనుకుంటాను, చూడండి. కాబట్టి క్షమించండి, 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, ఏ బంధం అండి మంది,
సమాధానమ్మ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చాలామంది సమాధానమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఒక రోజన్నా సమాధానంగా ఉంటుంది మహాతల్లి. వింటున్నారా? అందరూ ఆవులిస్తున్నారు ఎందుకో మరి. ఈరోజు ఆదివారం కదనే. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కళ్ళు నా తిట్టున్నాయి కానీ మైండ్ మాత్రం ఏడుందో మరి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఏ బంధం అండి? సమాధానం అనే బంధం. ఈ సమాధానం మనలో ఉండిందనుకో గొడవలు రావండి. గొడవలు ఉండవు. గొడవలు లేకపోతే జీవితం ఎలా ఉంటుంది తెలుసా? భలే ఉంటుందండి. గొడవలే లేవనుకో మనలో అసలు జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మీరు 1 నెల 2 నెలలు ప్రాక్టీస్ చేసి చూడండి. ఎవరేమన్నా ఓకే తండ్రి వీడేం చేస్తున్నారు వీరికి తెలియదు అనుకుంటూ వెళ్ళండి, సమాధానంగా వెళ్ళండి. 2 months ప్రాక్టీస్ చేయండి, 2 నెలలు ప్రాక్టీస్ చేయండి. క్రిస్టియానిటీ ఏంటంటే ఒక మతం కాదు, క్రిస్టియానిటీ ఒక ప్రాక్టీస్. ఏమండి చాలా వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఏమండి ప్రాక్టీస్ అంటే మీకు తెలుసు కదా. గేమ్లోకి దిక్క ముందు, ఆడడానికి ముందు, ఆటను కరెక్ట్గా ఆడడానికి ముందుగా ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సాధనం చేయాలి. ఈ సాధనం ఎవరు చేయాలంటే దేవుని పిల్లరా ఇది ఇలాగే ఉంచుకొని తిమోతికి రాసిన పత్రిక తిండి. తిమోతికి రాసిన పత్రిక త్వరగా తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చాలా బాగుంటుంది, మంచి వచనం. అమ్మా స్త్రీలల్లారా కొంచెం హుషారుగానే ఉంటారు కదా మీరు. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను. ఈ ముసలమ్మను ఎందుకు తీసుకొచ్చినాడు దేవుడు తెలుసా మీకు? ముసలమ్మ అనే మాటను ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు తెలుసా మీకు? ఈ ముసలోళ్ళకి ఏం పనో తెలుసా? ఎక్కువగా ముసలోళ్ళకి ఎక్కువ ఏం పనో తెలుసా? పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఈ ముసలోళ్ళు కృష్ణ రామ అని చెప్పి ఒక మూల ఉండర్రా అని అంటూ ఉంటారు. విన్నారా? ముసలోళ్ళు అంట కృష్ణ రామ అని ఒక మూల ఉండరు. మన భాషలో అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఒక మూల ఉండరా అని మనం అనాలా? ఇంత చెప్తాను కదా వాక్యం నేను. తర్వాత ఒక వారం తర్వాత వీళ్ళందరినీ మన చర్చిలో ముసలోళ్ళందరినీ వాక్యాన్ని అడుగుతా, ఏం చెప్పాను పోయిన వారం అని. వాళ్ళు చెప్పినారంటే నిజంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అండి, వాళ్ళతో కలపకూడదు మనం. వీళ్ళు గొప్ప ముసలోళ్ళు, వీళ్ళు గొప్ప ముసలోళ్ళు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జింటే అంటే ఈ ముసలోళ్ళంతా కూడా అపవిత్రమైన ముచ్చట్లు చేస్తారంటే ఎక్కువగా అని నేను అనడం లేదు. ఎవరు అంటున్నారు? బైబిల్ అంటుంది అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. ఈ ముసలోళ్ళకి ఏం ముచ్చట్లు ఉంటాయంటే ఎక్కువ అపవిత్రములు. ఇలా నోళ్ళల్లోంచి వచ్చేటివంతా కూడా అపవిత్రములు అంటే ఏంటివి? వాళ్ళ గురించి వీళ్ళకి పని, వేరే వాళ్ళ గురించి పని ఉండదు. 4 కూర్చుంటారు, ఎక్కడ మనం టీవీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఊర్లో ఉండే ముసలోళ్ళని ఒక ఆమెను కదిలిచ్చేసారు, మొత్తం అంతా చెప్పేస్తుంది. ఆ ఊర్లో చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించే పదం మీకు బాగా తెలుసు. విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. ఎవరికెవరు సాధకం చేసుకోవాలి? ఎవరికెవరు ప్రాక్టీస్ చేసుకోవాలి? మనకు మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. ముసలమ్మ ముచ్చటలను అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. ఏమండి ఒక మాట విషయంలో నన్ను క్షమించాలి, ఏంటంటే ముసలోళ్ళు ఫీల్గా అవుద్దండి. ఎందుకంటే
ఒకప్పుడు ఈ 2000 సంవత్సరాలు ఏమండి మొదటి శతాబ్దంలో రాసినటువంటి మాట ఇది. అప్పట్లో ముసలోళ్ళు ఉన్నారంట ఈ విధంగా. కానీ ఈరోజు ముసలోళ్ళకు మించి ఉన్నారు వయసు వాళ్ళు కూడా. మీకు అర్థమవుతుందా? వయసు పిల్లలు ఏం తక్కువ కాదు. నిన్న ఒక ఆవిడ వచ్చి చర్చికి వచ్చి వాక్యానికి వచ్చి, అన్న అది ఏమైందన్నా, నేను తట్టుకోలేకపోతున్నా చెప్పన్న అంటుంది. ఏమిటిది? అది అది ఎట్లయిందన్నా, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నేను అల్లాడిపోతున్నాను, కడుపు ఉబ్బిపోతుంది, నాకు అర్థం కావడం లేదు, ఏం జరుగుతుంది తెలియాలి, నాకు తెలిసి తీరాలి నాకు అంటుంది. దాంతో నీకేం పనమ్మా? లేదునా నాకు అర్థం కావడం లేదు. నీకు వాక్యం అర్థం కాకపోతే రా నా కాడికి. వాక్యం అర్థం కాకపోతే పాస్టర్ కాడికి దేనికి రావాలి? వాక్యం కోసం రావాలి. ఈ వాక్యం కోసం రాలేదు, లోక వాతావరణం కోసం వచ్చింది నా దగ్గరికి. టీచర్ గారు దేనికి పంపిస్తారు పిల్లల్ని? మీరు నా దగ్గరికి దేనికి రావాలి? పాస్టర్ దగ్గరికి. అన్న అమ్మాయి అబ్బాయి ఏం జరిగిందన్న, ఏం జరుగుతుందన్న, ఏం జరగబోతుందన్న, తట్టుకోలేకుండా అని అంటుంది. ఎవరు? ఒక ముసలావిడ కాదు, ముసలావిడ మనవరాల గురించి మాట్లాడుతున్నాను నేను. చూసారు? ఇప్పుడు ఎవరు ఏం తక్కువ కాదు. ఏమండి, అంతకు తగిన బొంత అంటారు, అందరూ అలాగే ఉన్నారు. దేవుని పిల్లలారా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విడిచి దైవభక్తి విషయంలో నీకు నీవే ప్రాక్టీస్, నీకు నీవే సాధకం చేసుకో. ఎవరికెవరు సాధకం చేసుకోవాలి? మనకు మనమే సాధకం చేసుకోవాలి. దైవభక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలి. గురువెవరు మనకు? ఏమండి, యేసుప్రభు. కోచ్ ఉంటాడు కదా ప్రాక్టీస్ చేసిన, ఆ కోచ్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని పిల్లలారా, అలా మనం అందరం కూడా సమాధానమును బంధము చేత, అంటే సమాధానాన్ని మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సమాధానంగా ఉండడం కోసం ప్రాక్టీస్ చేయాలి. ఉదయం ఒక ఆయన, మా ఎదురింటి ఆయన చెట్టు కొడుతున్నాడు. మన చెట్టు కూడా పెరిగింది బాగా, మన కత్తులు తెగం. ఆయన కత్తి చాలా బాగా దిగుతుంది. ఎంత పెద్ద కొమ్మనైనా ఊరికి అలాంటి దిగిపోతుంది. అయ్యా ఒక 10 నిమిషాలు కత్తిస్తావా, నీ పని అయిపోయిన తర్వాత మా చెట్టు అలా కట్ చేసుకోవాలి, కరెంటు తీగలదొద్దని అన్నాను. మా పని కాలేదు పో ఇంకా అన్నాడు. అన్నయ్య పని అయిపోయిన తర్వాత ఇస్తాం అనేది ఏం లేదు, మా పని కాలేదు పో. నేను అప్పుడు ఏం చేసినాను, నాకు కోపం వచ్చింది. కానీ ఈ పాయింట్ నాకు తెలుసు కదా, సమాధానం అనే పాయింట్ నాకు తెలుసు కదా. ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే అన్న, నీ పని అయిపోయిన తర్వాత వెళ్ళన్నా అన్నాను. పని అయిపోయిన తర్వాత దేవుని పిల్లలు ఆలోచించండి. పని అయిపోయిన తర్వాత ఏమండి, పని అయిపోయింది కదా ఇస్తామంటే, టైం లేదు మాకు అన్నాడు. టైం లేదంటే మరలా టైం లేదన్నాడు. అవంతా కూడా కొట్టిన కట్టెలన్నీ కూడా పక్కన ఎత్తి పెట్టాలి. తర్వాత వచ్చి అతను కాఫీ తాగాడు, ఇంత టైం అంతా అయిపోతుంది, టైం లేదన్నాడని కిందికి వెళ్ళాను. నా శరీరం ఒప్పుకోవడం లేదు. వాడు ఎందుకు టైం లేదన్నాడు నీతో? ఇంతసేపు ఉన్నాడు కదా ఈడ, టైం లేదన్నాడే, దేనికన్నాడు? నాకు శరీరం ఒప్పుకోవడంలే. నువ్వు పో అన్న. మొత్తం నీకు పోయినా, సొక్కా వేసుకొని పోయినా, కిందికి పోయినా. ఏం టైం లేదని ఇంతసేపు అంటే, ఇప్పుడేమన్నాడు? సమాధానం గుర్తొచ్చింది నాకు. ఇప్పుడేమంటానే పేడమని పెరగాలనిపించింది నాకు. వెంటనే నా హృదయంలో వెంటనే నేను ప్రాక్టీస్ చేస్తుంటా కదా, ఏంటి సమాధానం? ఏం లేదులేనా, ఏం లేదు, నువ్వు లేట్ అవుతుంది అన్నావు కదా, ఇంతవరకు పోలేదు కదా, ఏమన్నా కత్తిస్తే కొంచెం కొట్టుకున్నావు అంటే, లేదు పో అన్నాడు. సరేలేనా పర్వాలేదులే, ఓపికతో వచ్చేసాను. దేనికి? ప్రాక్టీస్ చేయాలి. సమాధానాన్ని ఏం చేయాలి? ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మన ప్రాణానికి ముప్పు. అంటే మనం ఎలాంటి వాళ్ళగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు తెలుసా? దేవుడు మనతో ఉంటే చాలు, మనకి ఇంకేం కొరవ లేదు. అంటే దేవుని మీద అన్ని విషయాల్లో విశ్వాసం కలిగి ఉన్నతంగా ఎదిగే పిల్లలుగా
అంటే దేవుని కోసం ఎదురు చూసే పిల్లలుగా. ఒకనాడు నాకు నలుగురితో కూర్చొని తినాలనే ఆశ. నలుగురితో ఏంటి షడ్రక్, 40 మంది కాదు, 100 మంది కాదు, 200 మధ్యలో నేను కూర్చోబెట్టి భోజనం పెడతాను. వీళ్ళంతా డూప్లికేట్ బంధువులు. ఎవరు? నీ శారీరక బంధువులు ఎవరు? డూప్లికేటు. వందనాలు అంటారు, లోపల ఉంటాయి వాళ్ళకు. ఎవరికి? డూప్లికేట్ బంధువులకు, ఈ శారీరక బంధువులకు, ఆత్మీయ బంధువులకు. మీకు ఎవరికి అలాంటివి ఉండవని నేను అనుకుంటున్నాను. హృదయపూర్వకంగా వందనాలు చెప్తారండి మా చర్చికి వచ్చేవాళ్ళు. అంటే మీరందరూ నిజంగా నాకు తెలిసిపోతుంది. వందనాలు అన్నయ్య, ఆ మాటలోనే ఆనందం ఉంటుందండి. మిగతా వాళ్ళ దగ్గర కనపడదండి మనకు అవన్నీ. సంతోషం, ఆనందం. మనలో ఇలాంటి స్థితిని, పరిస్థితిని చూడాలని ఎప్పుడు అనుకున్నాడో తెలుసా దేవుడు? ఏ కాలంలో అనుకున్నాడో తెలుసా మీకు దేవుడు? దేవుని పిల్లలారా, మంచి మాట చూపిస్తాను, కానీ ఏది కూడా సంపూర్తి నేను చేయలేకపోతున్నాను. పాటలుగా మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక మంచి మాట మీకు చూపిస్తాను. ఆయన ఎవరో కాదు, 2-3 వారాల నుంచి ఆయన్ని తీసుకొని వస్తున్నాను మీ మధ్యకి. ఎవరైనా ఎవరు? ఎక్కడో ఉండారు. ఎక్కడుండారు? ఎక్కడుండవు మాలోకం? ఎక్కడుండారు? పోయిన వారం బేస్తవారం ఎవరి గురించి చెప్పాను? దేవుని పిల్లలు చూడండి, ఆదికాండము ఒక అద్భుతమైన మాట అన్నాడండి అబ్రహాం గారితో దేవుడు. ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయము. ఏమండి, అబ్రహాం గారి గురించి మీ అందరికి చాలా తెలుసు, కానీ ఒక మాట చెప్తాను, ముగిస్తాను. ఇక టైం అయిపోయింది కనుక. దేవుని పిల్లరా, అబ్రహాం గారు ముసలి వయసు వస్తుంది. మీ అందరికి తెలుసు, అబ్రహాం గారికి ముసలి వయసు వస్తుంది. ఆ ముసలి వయసులో నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు శారాకు, అబ్రహాం గారికి. అబ్రహాము, నేను నీకు సంతానాన్ని ఇస్తాను చెప్తాడు. ముసలివాడైన నాకు సంతానం ఎలాగిస్తాడని దేవుడు అబ్రహాం అనుకోలేదు. నేను ముసలోని కదా, నాకు సంతానం ఎలా వస్తుంది అని అబ్రహాము అనుకోలేదండి. దేవుడు చెప్పాడంటే చేస్తాడు ఆయన, చేసి తీరుతాడు ఆయన అని అనుకున్నాడు. దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అబ్రహాం ఇలారా, ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం 5 నుంచి చదువుకున్నాం. 5 నుంచి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి ఆకాశ నక్షత్రాలను లెక్కించన్నాడు. ఆకాశ నక్షత్రాలను ఏం చేయమన్నాడు? చేతనైతే లెక్కించమన్నాడు. రూతు చదువు ఏమంటున్నాడు అక్కడ? ఆకాశ నక్షత్రాలను తేరిచూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము బాగా వినండి ఇక్కడ, నీ సంతానము అలాగగునని చెప్పాను. ఆకాశ నక్షత్రాలను చూపించి ఇది నీ సంతానం అన్నాడు. ఎవరిని చూపించి? ఆకాశ నక్షత్రాలను చూపించి ఇది నీ సంతానం, ఇలా ఉంటుంది నీ సంతానం. స్టార్స్ మాత్రం ఉంటారు, నీ సంతానం అంతా ఎలా ఉంటారు? స్టార్స్. నక్షత్రాలను ఎందుకు చూపించినాడు? నీ సంతానం ఎవరు? స్టార్స్. అర్థమవుతుందా? కొంచెం లోతుగా వెళ్తూ ఉంటాను, మీరు పసిగట్టాలి. మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను మీకు నేను. అబ్రహాం గారికి స్టార్స్ చూపించాడు, నక్షత్రాలు చూపించి నీ సంతానం ఇలా ఉంటుంది అన్నాడు. సంతానం నక్షత్రం మాదిరి ఉండడం ఏంటి? అబ్రహాంకు నక్షత్రాన్ని చూపించి ఇలా ఉంటుంది నీ సంతానం అన్నాడు. నక్షత్రంలాగా ఉండడం ఏంటి? నక్షత్రాలు ఎన్నున్నాయో అంత సంతానాన్ని నీకు నేను ఇస్తాను. ఒక నక్షత్రాన్ని నక్షత్రాలను చూపించి ఇలా ఉంటుంది నీ సంతానం అన్నాడు. అంటే ఇంతమంది నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది ఆయనకు సంతానంగా దేవుడు ఇస్తాడంట. ఎలా ఇస్తాడంట? నక్షత్రాలా ఇస్తాడంట. ఈ నక్షత్రాన్ని ఎందుకు చూపించాడు దేవుడు అబ్రహాం గారికి?
స్టార్ని ఎందుకు చూపించాడు? ఏమండి, మనమంతా ఎవరి సంతానం? అబ్రహాం సంతానమా కాదా? ఏ విధంగా అబ్రహాం సంతానం? మనం యేసుక్రీస్తు వారి ద్వారా, అంటే విశ్వాసం ద్వారా మనం అందరం ఎవరి సంతానం? విశ్వాసం ద్వారా ఆయన సంతానం. మనం ఆయన సంతానం అయితే ఇప్పుడు మనం ఎవరిలో ఉండాలని ముందుగానే దేవుడు ఏ కాలంలో చెప్పాడు అబ్రహాం గారికి? ఏ కాలంలో ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో ఏదో కాలంలో, ఇప్పటికి నాకు తెలిసి 4000 సంవత్సరాల క్రితం మాట ఇది. 4000 సంవత్సరాల క్రితం 4000 సంవత్సరాల క్రితం దేవుని పిల్లలారా, అబ్రహాంకు నీ పిల్లలు స్టార్స్లో ఉంటారా అని చెప్పినాడు. స్టార్స్ అని ఎందుకన్నాడు? నక్షత్రాన్ని ఎందుకన్నాడు? నక్షత్రానికి ఉన్నటువంటి గుణం ఏంటి? వెలుగు. నక్షత్రం ఏం చేస్తుంది? వెలుగుతుంది. అబ్రహాం ఒక నక్షత్రమా కదా? అబ్రహాం ఒక నక్షత్రం అయితే నక్షత్రానికి ఏం పుడతాయి? నక్షత్రాలే పుడతాయి. నేనేం చెప్పాను? కోళ్ళకి ఎవరు పుడతారు? కోళ్ళే పుడతాయి. కుక్కలకు కుక్కలే పుడతాయి. నక్కలకు నక్కలే పుడతాయి. మరి నక్షత్రానికి నక్షత్రాలే పుడతాయి. మరి అబ్రహాం ఎవరంట దేవుని దృష్టిలో? స్టార్ అండి, నక్షత్రం. మరి ఆ నక్షత్రానికి నక్షత్రాలే కదా రావాలి. ఆయన విశ్వాసంలో వీరుడు. మనం విశ్వాసంలో వీరులుగా ఉన్నామా? వీరుల జాబితాలో ఉన్నామా లేదా ఆలోచించాలని నా మనవి. విశ్వాసం విషయంలో వీరులుగా ఉండాలన్నాడు. అంటే సమాధానం అనే బంధం చేత ఏం చేయాలంట? మనం సమాధానం అనే బంధం చేత ఐక్యత కలిగి నివసించాలి. ఐక్యత కలిగి అందరూ కలిసిమెలిసి ఉండడానికి మనలో ఉండవలసింది ఏంటంట? సమాధానం అంట. అంటే అబ్రహాంలో సమాధానం ఉందా? స్టార్ కదా. అబ్రహాంలో సమాధానం ఉంది. ఆయన పిల్లల్లో సమాధానం ఉందా? ఆ స్టార్కు పుట్టిన స్టార్లలో సమాధానం ఉందా? విశ్వాసం ద్వారా ఆయన పిల్లలమే కదా మనం. ఆయన పిల్లలమైతే అబ్రహాంలో మనం అందరం ఉన్నామా? సమాధాన పడుతున్నామా? సాత్వికంతో ఉంటున్నామా? ఆత్మ విషయమై దీనులైన వారు దీనత్వం కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాం? మనమంతా క్రైస్తవ్యాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రాక్టీస్ చేస్తున్నాం. నీకు నీవే సాధకం చేసుకో. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి, ఏమండి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం అండి. మా కొడుక్కి చిన్నప్పుడు ముక్కు సరిగ్గా లేదు. వాడు పెద్దోడికి ఉన్నాడు. వాడు ఎందుకు నాన్న గురించే చెప్తాను అంటున్నాడు. నీ గురించి చెప్పు, ఎవరి గురించి చెప్పాను రా? వేరే వాళ్ళ ముక్కు గురించి చెప్తే ఒప్పుకుంటారు వాళ్ళు. నువ్వు నా కొడుకు కనుక నీ ముక్కు గురించి నీ కాలు గురించి చెప్తే ఏం ఇబ్బంది లేదు. వేరే వాడి గురించి చెప్తే చర్చికి రాడు. సీక్రెట్ తెలియదు వీడికి. దేవుని పిల్లలారా, వాడికి ముక్కు మధ్యలో లేదండి. అప్పుడు మేము అరే వీడికి ముక్కు లేదే. అప్పుడే వీడికి పిల్లలు ఎవరు ఇచ్చారు? ఏమో ఏడికాడికో పోతారు తల్లిదండ్రులు, మీరు గమనించండి. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే, మా అత్త మా భార్య వీళ్ళందరూ కూడా ఆ ముక్కు కాడ ఒత్తుతా వచ్చేవాళ్ళు. ఇది నిజమే కదా. చాలామంది పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఆ ముక్కు లేని వాళ్ళు అందరికీ ఏం చేస్తారంటే ఆడ టక అని వస్తూ ఉంటారు. రోజు 2 సేపు ముక్కు వస్తూ ఉంటారు. ఎందుకు? ఒక వయసు వచ్చి తెలికే ముక్కు చక్కగా రావడానికి. కరెక్ట్ కదా. అంటే అలా ఒత్తుతా వస్తే ముక్కు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మా కొడుకు ముక్కు చూడండి ఎట్టుందో, చక్కగా ఉంది. వాడికి చక్కగా ఉండడానికి చిన్నప్పుడు ఏం చేశారంటే ఒత్తుతా వచ్చారన్నమాట. ఒత్తుతా వచ్చారు, ఆ ముక్కు చక్కగా వచ్చింది. మనం కూడా వత్తాలండి. దేన్ని? శరీరాన్ని ఏం చేయాలి? తండ్రి గారు చెప్పారు కదా, శరీరాన్ని ఏం చేయాలి? వత్తాలి. కోపం వచ్చిందనుకో, కోపాన్ని ఏం చేయాలి? వత్తాలి. ఇతరుల మీద మెత్తకూడదు. ఏం చేయాలి? కోపాన్ని ఒత్తుకోవాలి. మనలో మనమే. చెప్పినాను కదా, పొద్దున కోపం వచ్చింది, నాలో నేనేం చేసుకున్నాను? ఒత్తుకున్నాను. ఎందుకు? చక్కగా నేను తయారు కావాలంటే నన్ను నేను ఒత్తుకోవాలి.
దేవుణ్ణి హత్తుకోవాలంటే నన్ను నేను ఒత్తుకోవాలి. అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, అబ్రహాం గారు దేవునికి అత్యంత ప్రియుడు, చాలా దగ్గరైపోయాడు దేవునికి. ఎందుకంటే దేవుని పిల్లరా, ఆయన ప్రతి ఒక్కటి కూడా దేవునికి అనుకూలమైన దాన్ని చేశాడు. అందుకే ఆయన ఒక స్టార్ అయిపోయాడు. మరి ఆ స్టార్కు పుట్టిన మనం విశ్వాస మూలముగా మనమంతా ఎవరు పిల్లలము? అబ్రహాంతో ఆనాడే దేవుడు అన్నాడు, ఇదిగో ఇలా ఉంటుంది నీ సంతానం అన్నాడు. ఏమండి మీరు చెప్పండి, ఎప్పుడో కలగన్నాడు దేవుడు, ఎప్పుడో కలగన్నాడు. అబ్రహాం కాలంలోనే కలగన్నాడు, నీలాగా నీ పిల్లలు కూడా ఉంటారయ్యా అన్నాడు. ఏమండి నిజం చెప్పండి, అబ్రహాం లాంటి వాళ్ళు ఏమండి ఇప్పుడున్నారా? దేవుడు కోరుకున్నాడు, ఇలా ఉంటారు అబ్రహాము, నీ సంతానం ఎలా ఉంటారు తెలుసా? విశ్వాసం ద్వారా క్రైస్తవులందరూ కూడా విశ్వాసం ద్వారా క్రైస్తవులు అయినారు నాయన. విశ్వాసం ద్వారా ఎవరు విశ్వాసాన్ని బట్టి? నీ విశ్వాసాన్ని బట్టే మనం అబ్రహాం సంతానం. ఎలాగా? విశ్వాసం బట్టి, క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనం అబ్రహాం సంతానమైన. ఇప్పుడు అబ్రహాం సంతానం అయిన తర్వాత అబ్రహాంలాగా ఉన్నామా? అప్పుడెప్పుడు అన్నాడు అబ్రహాంతో, స్టార్స్ నైనా నీ గర్భవాసంలోంచి వచ్చేది స్టార్స్ అన్నాడు కదా. మరి నక్షత్రాలు అన్నాడు కదా. నక్షత్రాలకున్న గుణం ఏంటి? వెలుగుతుందండి. ఏమండి ఆ లైట్కున్న గుణం ఏంటి? ఆ నక్షత్రానికి ఉన్న గుణం ఏంటి? లైట్ అంటాం నక్షత్రాన్ని. గుణం ఏంటి? వెలుగుతుంది. ఒక ఎలుగు. చీకటి ఉందా? ఎలిగే తెలికే చీకటి ఉందా? ఎన్ని ఎలిగే తెలికే ఇంత వెలుగే. ఎలా ఉందో చూడండి, అద్భుతంగా ఉందా? ఈ వెలుగులో మందిరం ఎట్టుంది? ఏమండి దేవుని మందిరంలో మనం అందరం కూడా ఇలాగే వెలిగితే మందిరం ఎలా ఉంటుంది? సంఘం ఎలా ఉంటుంది? అప్పుడియా అర్థమైందా? ఎలా ఉంటుంది సంఘం? ఎంత బాగుంటుందండి. ఎలగాలండి. వెలుగు ఎక్కడికి పోయినా వెలుగుతుందండి. ఎందుకో ఈరోజు బాత్రూంలో స్నానం చేస్తూ ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నా మదిలోకి. ఆలోచన ఈరోజు ప్రసంగం. ఇక్కడ బాత్రూమ్ బాగుంటుందా? కానీ బాత్రూమ్ అంతా కూడా వెలుగు వచ్చేసిందండి లైటింగ్గానే. అంటే బాగాలేని ప్లేస్లో కూడా వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ఆ ప్లేస్ను చక్కగా ఉంచుతుంది అది. యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడికి వచ్చారు తెలుసా? బాగున్న ప్లేస్లోకి వచ్చి ఎలగలేదు, బాగాలేని ప్లేస్లోకి, పాపుల దగ్గరికి వచ్చాడు. ఒక వెలుగు వెలిగాడు. కాలువలో పెట్టండి లైట్, అక్కడ వెలుగుతుంది. ఎక్కడ పెట్టినా లైటు వెలుగుతుంది. దేవుని పిల్లలారా, లైట్కున్న గుణగణాల గురించి మీకు ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది. నక్షత్రాల గురించి ఎన్నో చెప్పాలని ఉంది. చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. కానీ సమయం తక్కువ ఉంది కనుక చెప్పలేకపోతున్నాను. ఏమండి గురువారం చక్కటి నక్షత్రపు యొక్క వెలుగు గురించి, అబ్రహాము యొక్క సంతానమైనటువంటి మన గురించి బైబిల్లో దేవుడు ఏం వ్రాయించాడు, ఇంకా ఏమేమి వ్రాయించాడు, మనం ఎలా ఉంటే వెలుగుతాం, ఎలా ఉండకపోతే ఆరిపోతాం అనే సంగతులన్నీ కూడా మీకు తెలియజేస్తాను. తెలుసుకోండి, మిమ్మల్ని మీరు మలచుకోండి, ఒత్తుకోండి. ఏం చేయాలి? ముక్కు చక్కగా రావడానికి జాగ్రత్త. దేవుని పిల్లరా, మాటలను ఏదో హెడ్రక్ కన్నా చెప్పాడు, ఏదో కొంచెం బాగుంది అని వెళ్ళిపోద్దండి. ఆ మాటలను పాఠాలుగా నేర్చుకోండి. అవి మన జీవితంలో ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎవరు చేస్తారో చేతులు ఎత్తుంది. ఎవరు చేయరన్నమాట. మీ మీదకి ఎవరన్నా వచ్చారనుకో, మేము తిట్టారనుకో, తిరిగి తిడతారా? తిట్టగా ఉండడానికి సమాధానం కోసం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అలా చేసేవాళ్ళు ఎవరు? మేము చేస్తామన్నా అని ఎత్తండి. ఇదిగో నేను ముందెత్తాను. ఏమి కొందరు ఎట్ట అంటున్నారా అంటే
చూద్దాంలే అన్నట్ట సమాధానంగా ఉండండి, దేవుడు సంతోషంగా ఉంటాడు. ఓకే, మంచిదండి. ఇంకా మంచి సంగతులు నేను తర్వాత చెప్తాను మీకు. అంతవరకు ఒక చక్కటి